బల సౌందర్యములు గల నా దేవ, మహిమ ప్రభావం గలవాడు. బల సౌందర్యములు గల నా దేవ, మహిమ ప్రభావము గలవాడా. బల సౌందర్యములు గల నా దేవ, మహిమ ప్రభావము గలవాడా. కోట్ల కొలది దూతల చేత ఆరాధింపబడుచున్న తండ్రి, కోట్ల కొలది దూతల చేత ఆరాధింపబడుచున్న తండ్రి. స్తుతిగల మహిమలు నీకే చెల్లించదను దేవా, స్తుతిగల మహిమలు నీకే చెల్లించదను దేవా. దేవా దేవా రావా రావా, దేవా దేవా రావా రావా. గల సౌందర్యములు గల నా దేవ, మహిమ ప్రభావము గలవాడా. బల సౌందర్యములు గల నా దేవ, మహిమ ప్రభావము గలవాడా. మాటతో సృష్టిని చేసిన ప్రభువా, మట్టిని మనిషిగా మార్చిన దేవా. మాటతో సృష్టిని చేసిన ప్రభువా, మట్టిని మనిషిగా మార్చిన దేవా. మాంటి ఘటములో మహిమైశ్వర్యము, మాంటి ఘటము మహిమైశ్వర్యము ఉంచి మహిమను పెంచినావు, ఉంచి మహిమను పెంచినావు. స్తుతిగల మహిమలు నీకే చెల్లించెదను దేవా, స్తుతిగల మహిమలు నీకే చెల్లించెదను దేవా. దేవా దేవా రావా రావా, దేవా దేవా రావా రావా. బల సౌందర్యములు గల నా దేవ, మహిమ ప్రభావము గలవాడా. బల సౌందర్యములు గల నా దేవ, మహిమ ప్రభావము గలవాడా. పశువుల మనసు వచ్చెను రాజుకు, మేసెను గాటిని అడవులలోన. పశువుల మనసు వచ్చెను రాజుకు, మేసెను గాటిని అడవులలోన. మార్చుకున్నావు చేర్చుకున్నావు, మార్చుకున్నావు చేర్చుకున్నావు. నీ కృప ఎంతో హెచ్చుగా చూపావు, నీ కృప ఎంతో హెచ్చుగా చూపావు. స్తుతిగల మహిమలు నీకే
మహిమలు నీకే చెల్లించెదను దేవా. స్తుతిగణ మహిమలు నీకే చెల్లించెదను దేవా. దేవా దేవా రావా రావా, దేవా దేవా రావా రావా. ప్రార్థన చేసుకున్న ప్రియులు అందరము మొక్కల మీదండి. దేవుని వైపు మనం చూద్దాము. ప్రభువా, మీ సన్నిధి మాతో ఉంచండి, మీ కృపలో బలపరచండి అని అందరూ మోకాళ్ళ మీద ఉండండి. ప్రతి ఒక్కరూ నిలువు మోకాళ్ళ మీద ఉండి మన చేతులెత్తి దేవుని వైపు మనం చూద్దాము. అలాగే ప్రతి ఒక్కరూ ప్రభువా, మీ సన్నిధి మాతో ఉంచండి, మీ కృపలో బలపరచండి అని. సోదరుడా సహోదరి, మోకాళ్ళ మీద ఉండి నీ చేతులెత్తి దేవా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువా, మహోన్నతుడా మీ వైపు చూస్తూ ఉన్నాము, మీ కృపలో బలపరచండి అని అందరము ప్రార్థన పూర్వకంగా ఉందాము. ప్రభువా, బల సౌందర్యములు కలిగిన దేవుడవు, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. నీ చేతులెత్తి దేవుని ఆరాధన చేస్తావా సహోదరా సహోదరి? నీ హృదయమంతటితో దేవుణ్ణి స్తుతిద్దాం. చిన్నపిల్లలు కూడా ఎవరు మాట్లాడొద్దు, పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారో అదే చేయండి. పిల్లలు కూడా అందరూ మోకాళ్ళ మీద ఉండండి. ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు ఎలా ఉన్నారో చూసి మీరు కూడా అలాగ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన పూర్వకంగా అందరము ప్రతి ఒక్కరూ మనం దేవుని వైపు చూద్దాం. ప్రభువా, మీ వైపు చూస్తూ ఉన్నాము, మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాకు దయచేయండి అని దేవుని వైపు మనము చూద్దాం. పేతురు నీడలో స్వస్థత నుంచావు, పేతురు నీడలో స్వస్థత నుంచావు, పౌలు రుమాలుతో రోగము పేతురు నీడలో స్వస్థత నుంచావు, పౌలు రుమాలుతో రోగము ఉమ్మును వేసి బురదను చేసి, ఉమ్మును వేసి బురదను చేసి, కంటికి రాసి చూపును ఇచ్చావు, కంటికి రాసి చూపును ఇచ్చావు. స్తుతిగణ మహిమలు నీకే చెల్లించెదను దేవా. 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 దేవా దేవా రావా రావా, దేవా దేవా రావా రావా. బల సౌందర్యములు గలనా దేవా, మహిమ ప్రభావము గలవాడా. బల సౌందర్యము గలనా దేవా, మహిమ ప్రభావము గలవాడా. కోట్ల కొలది దూతల చేత పడుచున్న తండ్రి, కోట్ల కొలది
మీకే స్తుతి ఘన మహిమలు మీకే చెల్లిస్తూ ఉన్నాము. మీ కృపలో బలపరచండి ప్రభా. మీ సన్నిధిని మాతో ఉంచండి నాయన. మీ ఆత్మ సహాయము, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి అని ప్రతి ఒక్కరము నీ చేతులెత్తి దేవుని ఆరాధన చేస్తావా? పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో ఉండి మనల్ని బలపరచాలి అని ప్రభువా మీ వైపు చూస్తూ ఉన్నాము. అంటే అయిన దేవా మీ వైపు చూస్తూ ఉన్నాము. మీ కృపలో బలపరచండి. మీ ఆత్మశక్తిని, మీ సహాయమును మాకు దయచేయండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? అందరం ప్రార్థనలో ఉందాం. దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము అని అందరము దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు మన మీద ఉండులాగా అడుగుదాము. దేవుని జీవాత్మ మీదికి రమ్ము. దేవుని జీవాత్మ మీదికి రమ్ము. వేరాచు వంచు మాలాచు నింపు దేవుని జీవాత్మ మీదికి రమ్ము. పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మహాగరుడా, మా ప్రభు అయిన యేసు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవుని జీవాత్మ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మమ్మల్ని ప్రేమించి మీరు చేయుచున్న ప్రతి మేలు సహాయము కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధుడైన మా ప్రభువా మీకు వందనాలు. జీవాధిపతి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ కృపలో బలపరచండి. మీ ఆత్మ సహాయమును మాకు దయచేయండి. జీవాధిపతి మీలో మమ్మలను స్థిరపరచండి. సరి అయిన పునాది క్రీస్తు అనే బండ మీద మేము వేసుకోవాలి. అంతవరకు మీ కొరకు నమ్మకంగా నిలబడాలి. పరలోక రాజ్యములో చేరాలి. ఆ భక్తిని మేము చేయుటకు సహాయం వచ్చేయండి. మాకు నేర్పుతూ ఉన్నారు, మేము లోబడుతూ ఉండాలి. ఆ క్రమమును మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం చూసుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36, 37 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36, 37 వచనాలు. బోధకుడా, ధర్మశాస్త్రములో
ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకాయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది. నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. ప్రభునంతులారా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు ఒక ధర్మ శాస్త్రాన్ని ఉపదేశించు వ్యక్తి, అంటే ధర్మశాస్త్రాన్ని బాగా వివరించి ప్రజలకు చెప్పే వ్యక్తి ఒక ఆయన ప్రభు దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఆ ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాడు కాబట్టి అతన్ని ధర్మశాస్త్రోపదేశకుడు అని అంటారు. ఆయన ప్రభువుని ఏమని అడుగుతున్నాడంటే, అయ్యా, ధర్మశాస్త్రం అంతా చదివాను నేను, దేవుని వాక్యాన్ని నేను కూడా ఇతరులకు చెబుతున్నాను, కానీ ఆ ధర్మశాస్త్రం మొత్తం మీద ఒక ముఖ్యమైన వాక్యం ఉంటుంది కదా, ఒక ముఖ్యమైన మాట ఉంటుంది కదా, ఆ ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి అని అడిగాడు. మనము ఒక పుస్తకాన్ని చదివితే ఆ పుస్తకం మొత్తం మీద ఏదో ఒకటి ముఖ్యమైన మాట ఉంటుంది. ఆ ముఖ్యమైన మాట ఏమిటో మనం తెలుసుకోవాలి. అలాగే మనం జీవితంలో మనం బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం, కానీ మన జీవితంలో ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటాం, కానీ ముఖ్యమైన పని ఏమిటి అనేది నీకు తెలిసి ఉండాలి. ఏది ముఖ్యమైనది? ఆ ముఖ్యమైన పని నీకు తెలిసి ఉండాలి. అలాగే ధర్మశాస్త్రంలో కూడా ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి, ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ వాటిల్లో ఏది ముఖ్యమైనది అనేది మనం తెలుసుకోవాలి. ప్రియరా, దేవుడు మనకు ఒక జీవితాన్ని ఇచ్చాడు. ఈ జీవితంలో మనము ఎంతకాలము బ్రతకబోతున్నామో నీకు తెలియదు, నాకు తెలియదు. దేవుడు నీకు కొంత టైం రాసి పెట్టాడు, అప్పటిదాకా బ్రతుకుతావు, తర్వాత నువ్వు చచ్చిపోతావు, బ్రతుకో నువ్వు. కాబట్టి నేను చచ్చిపోయే రోజు ఒకటి ఉంది అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఈ లోపుగా నువ్వేం చేస్తున్నావు, ఏమేమి చేస్తున్నావు? ఈ లోపుగా నువ్వు చేసే వాటిల్లో ముఖ్యమైనది ఏంటి అసలు? రోజు భోజనం వండుకొని తినటమే ముఖ్యమైందా? రోజు ఉద్యోగానికి పోయి రావటం, వ్యాపారం చేసుకోవటం అదే ముఖ్యమైందా? రోజు చాలా చుట్టూ తిరిగి రావటం, నీ పనుల కోసం ప్రయాణాలు చేసి రావటం అదే ముఖ్యమైందా నీకు? లేక నువ్వు ఈ లోకాన్ని వదిలిపెడితే పరలోకానికి వెళ్ళాలి అని అంటే ఆ పరలోకానికి వెళ్ళటానికి నువ్వేం చేయాలి?
అది తెలుసుకొని ఆ పని చేయటం ముఖ్యమైందా? ఏది ముఖ్యమైనది అనేది నువ్వు తెలుసుకోవాలి. ముఖ్యమైన పని ఏందో నువ్వు తెలుసుకోకుండా ఏదో బ్రతుకుతున్నాను, ఎలాగో కాలం జరిగిపోతుంది అని అనుకుంటా ఉంటే చివరికి నీ లైఫ్ వేస్ట్ అయిపోద్ది, శూన్యం అయిపోద్ది. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని విందాం ప్రియులారా. నీ జీవితంలో ముఖ్యమైనది ఏమిటి అసలు? ఏం చెయ్యాలి నువ్వు అసలు? నీ జీవితం పరలోకానికి చేరాలి అని అంటే ఏది ముఖ్యమైంది? నువ్వు అది తెలుసుకోకుండా ఏదో కాలం గడుపుతున్నాను, బ్రతుకుతున్నాను అని అనుకుంటే నష్టపోతావు. అందుకని ఈ ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటున్నాడు, 36వ వచనంలో చూడండి, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అప్పుడు ప్రభు అంటున్నాడు, అందుకైన నీ పూర్ణ హృదయముతోను, అందరూ చెప్పండి, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. ఏమంటుందండి ఇక్కడ? నీ దేవుణ్ణి నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపాలి. అంటే దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి, కానీ పూర్ణ హృదయంతో ప్రేమించాలి. అర్థమైందా? ఎలా ప్రేమించాలండి? మనం పూర్ణ హృదయంతో ప్రేమించాలి. దేవునికి నువ్వు ప్రార్థన చెయ్యాలి, కానీ పూర్ణ హృదయంతో ప్రార్థన చేయాలి. దేవునిని మనం ఆరాధన చెయ్యాలి, కానీ పూర్ణ హృదయంతో ఆరాధన చేయాలి. ఒక వ్యక్తి ఈరోజు ప్రార్థన చేసుకున్నారా, ఉదయం లేవగానే ప్రార్థన చేసుకున్నారా అని అడిగితే ఆ వ్యక్తి ఏమన్నాడంటే, ఎందుకు చేసుకోమండి, చేసుకుంటాము అన్నాడు. ఈరోజు ఉదయం లేవగానే ప్రార్థన చేసుకున్నారా అని అడిగితే, ఎందుకు చేసుకోమండి, చేసుకుంటాంగా, చేసుకున్నాము అని అన్నారు. అలా అని వదిలేలా. చేసుకోకపోతే ఏదో ఒకటి నష్టం జరిగిద్దండి. ప్రయాణంలోనో లేకపోతే మనం ఏం చేసే పనుల్లోనో. ఉదయం లేవగానే ప్రార్థన చేసుకోకపోతే సాయంకాలానికి ఏదో ఒక నష్టం జరుగుతుంది. అందుకని ప్రార్థన చేసుకున్నాను అని అన్నాడు ఒక వ్యక్తి. ఇప్పుడు ఇతను పూర్ణ హృదయంతో ప్రార్థన చేసుకున్నట్ట, లేకపోతే సగం హృదయంతో ప్రార్థన చేసుకున్నట్ట? చెప్పండి, ఎలాంటి హృదయంతో ప్రార్థన చేశాడు? ఇతను ప్రార్థన చేశాడు, కానీ ఏ మనసుతో చేశాడంటే, చెయ్యకపోతే ఏమన్నా శోధన వస్తుందేమో, ప్రార్థన చేయకపోతే ఏమైనా దెబ్బలు తగులుతాయేమో, ప్రార్థన చేయకపోతే ఏమైనా నష్టం వస్తుందేమో అనే భయంతో ప్రార్థన చేశాడు. ఇంకొక వ్యక్తి ప్రార్థన చేసుకున్నావు అని అడిగితే, అయ్యా రాత్రంతా ప్రభువు నన్ను కాపాడి ఈ ఉదయకాలం దేవుడు నాకు ఒక నూతన దినాన్ని ఇచ్చాడు, దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
ప్రభు నన్ను కాపాడుచున్నందుకు ఆయనను నేను స్తుతించాలి, ఆయనను నేను ఆరాధన చేయాలి. అందుకని నేను ప్రతిదినము దేవుని స్తుతించకుండా మానలేను అని అన్నాడు ఇంకొక వ్యక్తి. అంటే ఒక వ్యక్తి ఏమో ప్రార్థన చేయకపోతే దెబ్బలు తగులుతాయి, భయంతో చేశాడు. ఒక వ్యక్తి ఏమో నా హృదయమంతటితో దేవుని నేను ఆరాధన చెయ్యాలి అని చేశాడు. ఎవరు పూర్ణ హృదయంతో చేసినట్టండి చెప్పండి? ఎవరు పూర్ణ హృదయంతో చేశారు? కృతజ్ఞత మనసుతో ఎవరైతే దేవుని ఆరాధన చేశారో ఆ వ్యక్తి పూర్ణ హృదయంతో చేశాడు. ప్రభునంతులరా, దేవునిని మనం పూర్ణ హృదయముతో ప్రేమించటం నేర్చుకోవాలి. దేవునిని పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో ఆయనను స్తుతించటం మనం నేర్చుకోవాలి.